అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం పిలకా గణపతి శాస్త్రి గారి విశాల నేత్రాలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 3వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా 2వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. రంగనాయకుడు తమ ఇంటికి రహస్యంగా వచ్చి కాపలా వారిపై దాడి చేసిన విషయాన్ని మాణిక్యవల్లి తిరుమల రెడ్డికి చేరవేస్తుంది. దానితో తిరుమల రెడ్డికి రంగనాయకుడి పట్ల వైరభావం ప్రబలుతుంది. రెడ్డి తలవరికి ఫిర్యాదు చేయడమేగాక రంగనాయకునిపై దాడి చెయ్యమని తన అనుచరుడు సింహాచలాన్ని ప్రోత్సహించి పంపుతాడు. పైగా తన దాసి ముత్యాలును పిలిచి తన అంగుళీయకాన్ని హేమసుందరికి ఇచ్చిరమ్మని పురమాయిస్తాడు. అదను చూసి రంగనాయకునిపై సింహాచలం దాడి చేస్తాడు. అదృష్టవశాత్తు మిత్రుడు గోపాలయ్య చెంత ఉండి పోరులో సాయపడ్డంతో రంగనాయకునికి చావు ముప్పు తప్పుతుంది. బాగా దెబ్బలు మాత్రం తగులుతాయి. రంగనాయకుని ఆకతాయి పనుల వల్ల కలిగిన ముప్పు కళ్ళారా చూసినందువల్ల తండ్రి వెంకటనాయకుడు తల్లిని గట్టిగా కేకలు వేస్తాడు. తల్లిదండ్రుల వాగ్వాదం తారస్థాయికి చేరేసరికి గాయపడిన రంగనాయకుడు కిక్కురు మనకుండా పడి ఉంటాడు. ఇక 3వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. తిరుమల రెడ్డి పంపించిన ముత్యాలు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏకాంతంలో హేమసుందరి సందర్శనం ఆమెకు సాధ్యపడలేదు. అయితే ఒకనాటి దీపాల వేళ శృంగారమంజరి భవంతిలో ఎవ్వరూ లేని సమయం కనిపెట్టి హేమసుందరి దగ్గరికి వెళ్ళింది. మొట్టమొదట లోకాభిరామాయణం మొదలుపెట్టి చల్లగా తన వ్యవహారం బయటపెట్టింది. రత్నాంగుళీయకం చిటికెన వేలికి అలంకరించబోయింది. కానీ హేమసుందరి దానికి అంగీకరించలేదు. పోనీ ఒక్కసారి వేలిక పెట్టి చూడని, సరిపోతుందో లేదో చూస్తాను అని మళ్ళీ బలవంతం చేస్తుంది. అక్క మాణిక్యవల్లికి తెలిస్తే ఇక తన ఆబోరు దక్కదని చెప్పి తప్పించుకొని కొంచెం దూరంగా జరిగింది హేమసుందరి. అయినా ముత్యాలు విడిచిపెట్టక ఆమె చెయ్యి దొరకపుచ్చుకొని, ఆ జాగ్రత్త నేను పడతానుగా. లోకుల కళ్ళుగప్పి రెండో కంటి వాడికి ఎవ్వడికి తెలియకుండా నిన్నక్కడికి తీసుకెళ్లే పూచి నాది. అంతేగాని 10 మంది కట్టెదట బాహాటంగా మేనలో కూర్చోబెట్టి తీసుకువెళ్తాననుకున్నావా ఏమిటి? నేనంతటి తెలివి తక్కువ దాన్ని కాదులే అని గట్టిగా భరోసా ఇచ్చింది. అయినా హేమసుందరి అంగీకరించలేదు. ఆ పైన వద్దంటున్నా లక్ష్య పెట్టక ముత్యాలు బలవంతంగా ఆ ఉంగరం హేమసుందరి చిటికెన వ్రేలికి అలంకరించింది. పైగా తిరుమల రెడ్డి మరికొన్ని రత్నాభరణాలు కూడా బహుకరించగలరని ఆశ పెట్టి ప్రోత్సహించింది. అంతలోనే హేమసుందరి ఆ ఉంగరాన్ని తీసి ముత్యాలు చేతికి అందియబోయింది. ఇది నీ వేలికెంతో చక్కగా అమరింది, తీయద్దు ఉండని అని బలవంతం చేసి పిడికిలి అదిమిపట్టి ఒక్క అంగలో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది తన దగ్గర ఉంచుకోవడం హేమసుందరికి ఏమాత్రం రుచించలేదు. అయినా ఆమె మాట లక్ష్య పెట్టక ముత్యాలు తుర్రుమని వీధిలోకి వెళ్ళిపోయింది. ఇక ఆ ఉంగరం ఏం చేయాలి అని హేమసుందరి రవంతసేపు ఆలోచించింది. నాంచారమ్మ ద్వారా అది తిరిగి ముత్యాల దగ్గరికి పంపించి వేయాలని నిశ్చయించింది. కానీ అంతలోనే ఒక చక్కని ఉపాయం స్ఫురించింది. మరుక్షణంలోనే తల్లితో కలిసి గోపాలస్వామి దేవాలయానికి వెళ్ళిన మాణిక్యవల్లి తిరిగి వచ్చిందేమో అని ఆమె గదిలోకి వెళ్ళి చూసింది. అప్పటికింకా ఆమె తిరిగి రాలేదు. అలాగే మరికొంతసేపు నిరీక్షించి కొంచెం గొంతెత్తి నాంచారు అని పిలిచింది. ఇంటిలో ఎక్కడో పనిచేసుకుంటున్న ఆ దాసి అది విని అక్కడికొచ్చింది. పిలిచారా అమ్మా? మా అమ్మ అక్కయ్య ఇంకా తిరిగి రాలేదేమే? వచ్చే వేళయిందమ్మా. అవును గాని ఆయనకి ఎలాగుందో కనుక్కున్నావా? కనుక్కున్నానమ్మా. కొంచెం లేచి అటు ఇటు తిరుగుతున్నారట.
హేమసుందరి మరికొంతసేపటి వరకు అలాగే ఆమె వైపు చూసి తన మనోవేదన వెళ్ళబోసుకుంది. నాంచారు, ఆయన ఈ మధ్య మన భవంతి వైపే రావటం అనుకున్నారేమే? నా మీద కానీ దయ తప్పలేదు కదా? అదేమిటమ్మా అలాగంటారు? ఇప్పుడిప్పుడే కదా కొంచెం లేచి అటు ఇటు తిరుగుతున్నారు, అప్పుడే ఇటువైపు రాగలరా? అదీగాక ఆయన తండ్రి చాటు బిడ్డ. తిరుమల రెడ్డి గారు వచ్చినట్టు బరి తెగించి రాగలరా? ఎలాగైనా ఒకసారి ఆయనతో మాట్లాడాలని ఉందే. హేమసుందరి కంఠంలో గద్గదిక తొణికిసలాడింది. నేత్రాంతాలలో వేడివేడి కన్నీటి బిందువులు 2 చిన్న చిన్న మంచి ముత్యాలై తరలించాయి. ఆ ధోరణి గమనించి నాంచారమ్మ నెమ్మదిగా ఓదార్చింది. మీకింతటి బెంబేలెందుకమ్మా? మళ్ళీ శుక్రవారం నాడు అమ్మగారు అక్కయ్య గారు స్వామి దర్శనానికి వెళ్తున్నారు కదా, ఇప్పటినుంచి ఆలోచిస్తే అప్పటికేదైనా ఉపాయం తోచకపోతుందా అన్నట్టు ఆ వేళ స్వామి పవళింపు సేవ కాదు. అందుచేత నాంచారమ్మ ఇంకా ఏమేమో చెప్పబోయింది. అంతలోనే భవంతి వీధి గుమ్మంలో అడుగుల సవ్వడి వినబడింది. ఆమె ఉలిక్కిపడి అటువైపు చూసింది. శృంగారమంజరి, మాణిక్యవల్లి అల్లంత దూరంలో కనిపించారు. వెనువెంటనే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్క లోపలికొచ్చి తన గదిలో ప్రవేశించగానే హేమసుందరి నెమ్మదిగా ఆమెను అనుసరించింది. మాణిక్యవల్లి చెల్లెలి ముఖ వైఖరి పరిశీలించి, ఇదేమిటే ఇలాగున్నా వీవేళ అని విస్తుపోయి నిల్చున్నది. ఏమీ లేదు అని హేమ ఒక చిరునవ్వు చిందించి గది లోపలికి వెళ్ళి తలుపు గొళ్ళెం పెట్టింది. మాణిక్యవల్లి మరింతగా కంగారుపడి నెమ్మదిగా నిమ్మకి నీరెత్తినట్టు అడిగింది. ఏమిటి విశేషం హేమ? తలుపులు ఎందుకు బిగించావు? ఈవేళ నా మీద బాగా పెద్ద బెడదే విరుచుకుపడిందే ఉసూరుమని నిట్టూర్చింది హేమసుందరి. ఏమిటది? తీవ్రంగా బొమ్మ ముడి విరిచింది మాణిక్యవల్లి. ఇదిగో నీకే తెలుస్తుందిలే చూడు అని వేలికున్న ఉంగరం తీసి అక్క చేతిలో ఉంచింది. మాణిక్యవల్లి దాని రత్నాల కేసి బాగా పరిశీలనగా చూసి ఆశ్చర్యపడి అడిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తిరుమల రెడ్డి ముత్యాల ద్వారా పంపించారు. అది విని మరింతగా ఆశ్చర్యపడి ఎంతో సంతోషించింది మాణిక్యవల్లి. ఓహోహో, అలాగా. ఆయన నా బహుమానం మాటే మర్చిపోయారనుకున్నాను. తిరిగి ఇంకొకసారి జ్ఞాపకం చేయాలనుకున్నాను కానీ కొంచెం బెట్టుసరి చేయాలని మాట్లాడక ఊరుకున్నాను. అయితే ఏదో పెద్ద బెడద విరుచుకుపడిందంటావేమిటి? ఆ ఉంగరం తన వేలికి పెట్టుకున్నది మాణిక్యవల్లి. అంతలోనే హేమసుందరి అసలు రహస్యం బయటపెట్టింది. ఇది నీకోసం కాదక్కా. మరి ఎవరికోసం? నీకోసమా? అవును, నా కోసమే పంపించారు. ఆ సమాధానం వినగానే మాణిక్యవల్లి నోరు కదపలేక నిర్ఘాంతపడింది. అంతలోనే హేమసుందరి ముత్యాలు చెప్పిన మాటలన్నీ పూసగుచ్చినట్టు అక్క చెవిలో ఏకరవు పెట్టింది. అంతే, ఇక మాణిక్యవల్లి ముఖం మీద కత్తివాటు వేసినా నెత్తురు చుక్కలేదు. మరికొంతసేపటి వరకు ఆమె అలాగే నిలబడి ఉసూరుమని నిట్టూర్చి బాగా దిగాలు పడి పక్కనే ఉన్న పందిరి పట్టి మంచం మీద కూలబడింది. అయ్యో, నమ్మించి చిట్ట చివరికి ఎంత ద్రోహం తలపెట్టారే అని సన్నని బుడిబుడి దీర్ఘాలు ప్రారంభించింది. హేమసుందరి ఆమె సరసనే కూర్చొని ఎంతో ఆత్మీయతతో బ్రతిమాలుకున్నది. నమ్ము నమ్మకపో, ఎంత ఒట్టు పెడితే అంత ఒట్టు. ఇందులో నేను ఏ పాపమూ ఎరుగనే అక్క. అవును తల్లి, నిజమే. నిన్ను కాదు నేను అన్నది, ఆయన తలపెట్టిన ద్రోహం మాటే ఆలోచిస్తున్నాను. మరికొంతసేపటి వరకు అక్కా చెల్లెళ్ళిద్దరూ ఆ వ్యవహారాన్ని గురించి అనేక విధాల మదనపడ్డారు. రెడ్డి సంగతి తలుచుకొని హేమసుందరి అంతగా ఆందోళన పడలేదు కానీ మాణిక్యవల్లికది అంతా ఒక పెద్ద పాడు పీడకలలా కనబడింది. ఈ సంఘటనతో రెడ్డి ఆంతర్యం ఆమెకు ఆమూలాగ్రంగా అవగతమైంది. ఎదలో ఎడతెగని గుంజాటన ప్రారంభమైంది. పైపైకి ఏదో అభినయిస్తున్నాడన్న మాటే గాని రెడ్డి మనస్సు పూర్తిగా హేమసుందరి వైపు తిరిగింది. ఇక సందేహం లేదు. మరికొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆయనిక తన మాటే తలపెట్టకపోవచ్చును. చెలిలికి నాడు రంగనాయకుల మీద వల్లమాలిన మమకారమే ఏర్పడి ఉండవచ్చు. కానీ అతగాడింకా తండ్రి చాటు బిడ్డ.
కనుక ఏదైనా గట్టి అవాంతరం వస్తే హేమసుందరి మాటే తలపెట్టక మాట్లాడక ఊరుకోవచ్చును. ఆమె ఆ పైన ఎంతకాలమని అతని కోసం కనిపెట్టుకుని కూర్చుంటుంది. కనుక ఈవేళ కాకపోతే రేపైనా హేమసుందరి మనస్సు మారవచ్చును. అది కనిపెట్టి రెడ్డి క్రమక్రమంగా చెల్లెల్ని లోబర్చుకోవచ్చును. అప్పుడు తన గతి ఏం కావాలి? అయితే హేమసుందరి రంగనాయకులు ఇద్దరూ ఏకీభవించి ఒక తాటి మీద నిలబడగలిగితే మాత్రం తన ప్రస్తుత ప్రమాదం తప్పిపోవచ్చును. కానీ లోకంలో వ్యవహారాలన్నీ సరిగా తాననుకున్నట్టే జరగగలవన్న నమ్మకమేమిటి? ఏది ఏమైనా హేమసుందరి తమ ఇంట కంటబడినంత కాలం రెడ్డి ఇంకొకరి మాటే తలపెట్టడు. దీనికేమిటి దారి? చెల్లెల్ని చల్లచల్లగా ఇంకొక చోటుకి ఎక్కడికైనా సాగనంపివేస్తే? అయితే అది రంగనాయకుని అనురాగం మీద ఆధారపడిన విషయం. అతగాడు గాని గట్టిగా తలుచుకుంటే హేమసుందరి ఇంకొక చోటుకి ఎక్కడికైనా వెంట పెట్టుకుని పోగలడు. కానీ రంగనాయకుడు అంతటి దుస్సాహసానికి ఒడిగట్టగలడా? కలలో మాట. లేనిపోని పేరాసతో ఉబలాట పట్టమే గాని అది ఎన్నటికీ జరగనేరదు. ఒకవేళ తెగించి దానికి అతడు సిద్ధపడినా చెలిలిక ముందు వెనకల ఆలోచించక అతని వెంటబడి పోగలదా? అది సందేహమే. కానీ ఇప్పటి ధోరణిని పట్టి చూస్తే రంగనాయకుని కోసం కళ్ళు మూసుకుని కావేరీ సుడిగుండంలో దూకటానికైనా వెనుదీయనట్లే కనిపిస్తోంది. కానీ రంగనాయకుడు ఇటీవల గోపురం మీదికి వస్తున్నట్టే కనపడటం లేదే. అతడు ఎందుచేత రావటం లేదో? ఇంటి దగ్గర ఏదైనా పెద్ద గొడవ జరిగిందేమో. అందుచేత అతడిక హేమసుందరి మాటే తలపెట్టడం మానుకున్నాడేమో. ఆ విధంగా ప్రాణాపాయానికైనా వెనుదీయక అర్ధరాత్రి వేళ చెల్లెలి కోసం వచ్చిన వ్యక్తి ఆమెను అంతలోనే మర్చిపోగలడా? మాణిక్యవల్లి మనసులో ఆలోచనలు ఆ విధంగా మెరుపుల్లా సాగిపోయినాయి. అంతలోనే హేమసుందరికి ఒక కొత్త ఉపాయం స్ఫురించింది. అవునుగాని అక్క, ఈ ఉంగరం సంగతి అమ్మతో చెప్తే? మాణిక్యవల్లి ఉసూరుమని నిట్టూర్చింది. అయ్యో వెర్రిదానా, అంత మాత్రం చేత అమ్మ రెడ్డికి అడ్డుపడగలదనుకుంటున్నావా? మొట్టమొదట చూచి చూడనట్టు మాట్లాడక ఊరుకుంటుంది. ఆ పైన ఒడి నిండా పైకం గుమ్మరిస్తే మరి ఆయన్ని మించిన మహారాజు ఇంకెవరూ దొరకడనుకుని ఎగిరి గంతేస్తుంది. రెడ్డి ఆడిన ఆటలన్నింటికీ పక్కతాళం వేస్తుంది. చిట్ట చివరికి జరిగేదింతే. ఆ సమాధానంతో హేమసుందరి దిగాలు పడి చెక్కిలిపై చెయ్యి చేర్చి దీర్ఘాలోచనలో పడింది. అంతేగాని మరి మాణిక్యవల్లితో మాట్లాడలేదు. ఆ నైరాస్య ధోరణి గమనించి అక్క ఒక నిట్టూర్పు విడిచిపెట్టింది. పోనీలే హేమ, దీనికింత మదన ఎందుకు? ఏది ఎలాగ జరగవలసి ఉంటే అలాగే జరుగుతుంది. మనమేం చేయగలం? ఇంతకీ ఆయనకి నీ మీద అంతటి వల్లమాలిన వ్యామోహం కలిగినప్పుడు ఎన్నెన్ని విధాల బాధపడినా ప్రయోజనం లేదు. అంతే. ఆ ఉంగరం నీ వేలినే ఉండని. మాణిక్యవల్లి తిరిగి ఆ ఉంగరం హేమసుందరికి అందియబోయింది. కానీ ఆమె దూరంగా వెళ్ళి ధుమధుమలాడింది. చాలే, నేనిది వేలికి పెట్టుకుని తగుదునమ్మా అని రెడ్డి కంట పడతాననుకున్నావా? ఏది ఏమైనా సరే అది ఎన్నటికీ జరగదు. నువ్వు గాని బలవంతంగా నా వేలికి పెట్టావంటే దాని వజ్రపు పొడి నోట్లో వేసుకుని ప్రాణం విడిచి నేల మీద కూలిపోతాను, తెలిసిందా? దాంతో నాకు ఈ శని పీడ అంతా విరగడైపోతుంది, అంతే. మాణిక్యవల్లి సరిగ్గా అటువంటి సమాధానం కోసమే ఎదురుచూసింది. చెల్లెల్ని ఎంతో ఆప్యాయంగా కౌగలించుకుని చెవిలో ఊదింది. శుభమల్లే, ఎందుకలాంటి మాటలంటావు? నీకిష్టం లేకపోతే నేను మాత్రం బలవంతం చేస్తానా? సరేగాని ఆ రంగనాయకుడి సంగతి ఏమైనా తెలిసిందా? ఏమీ తెలియలేదక్కా. ఒకసారి ఎక్కడైనా అతి రహస్యంగా కలుసుకొని ఈ గొడవలన్నీ ఆయన చెవిని వేస్తే? నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ ఎలాగా? అమ్మగ్గాని తెలిస్తే ఇక నన్ను బ్రతకనిస్తుందా? మాణిక్యవల్లి మరికొంతసేపు ఆలోచించి చల్లచల్లగా చెల్లెల్ని ఓదార్చింది. నీకేమీ భయం లేదు, నేనున్నానుగా. ఒక్కసారి నాంచారమ్మతో చెప్తే సరి. ఇక రెండో కంటివాడికి ఎవ్వడికి తెలియకుండా జాగ్రత్తగా ఈ కబురు అందిస్తుంది. ఆ పైన నీ అదృష్టం పండి ఆయన ఇష్టపడితే ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి ఇక దారి దొరకదా?
ఆ ప్రసంగం విన్న తర్వాత హేమసుందరి హృదయంలో అకస్మాత్తుగా ఒక ఆశాజ్యోతి ఆవిర్భవించి తళుక్కుమని మెరిసింది. రంగనాయకుని ఆరోగ్యం క్రమక్రమంగా కుదుటపడింది. అతని ఒంటి మీద గాయాలన్నీ పూర్తిగా మానిపోయాయి. లక్ష్మీదేవమ్మే కుమారునికి అనేక విధాల పరిచర్య చేసింది. అంతేగాని వెంకటనాయకుడు ఇక కొడుకు గొడవే పట్టించుకోలేదు. అప్పుడప్పుడు పెద్ద కుమారులను అడిగి కొంచెం చూచాయిగా అతని సంగతి తెలుసుకున్నాడు. అంతేగాని ఎప్పుడూ గదిలోకి వెళ్ళి పలకరించలేదు. అన్నలిద్దరూ మాత్రం అతనికెంతో ఆప్యాయంగా ఆదరించారు. కానీ దగ్గర కొంచెం సేపు ఉండడానికైనా వారికి ఏమాత్రం తీరిక చిక్కలేదు. ఇద్దరికీ పొద్దుస్తమానం పొలం పనితోనే సరిపోయేది. భోజనాల వేళ మాత్రమే ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు. అందుచేత కొంచెం లేచి అటూ ఇటూ తిరిగేదాకా రంగనాయకునికి ఏ విధంగానూ కాలక్షేపం కాలేదు. వెంకటనాయకుడు పొలం వెళ్ళిన అదను కనిపెట్టి గోపాలయ్య 1-2 సార్లు చుట్టపు చూపుగా వచ్చి పలకరించి వెళ్ళిపోయాడు. అంతేగాని అర్ధసేపు కూర్చుని మాట్లాడలేదు. 4-5 రోజులు గడిచిన తర్వాత తండ్రి ధోరణి కొంతవరకైనా మారవచ్చునని రంగనాయకుడు ఆశించాడు. కానీ రవంతైనా మార్పు కనబడలేదు. ఆ పైన లక్ష్మీదేవమ్మ 2-3 సార్లు చెప్పి చూసింది. అయినా ప్రయోజనం కలగలేదు. రంగనాయకునికి ఆ పరిస్థితిలో ఏమి చేయడానికి పాలుపోలేదు. క్రమక్రమంగా జీవితం మీదే విపరీతమైన విరక్తి కలిగింది. తన దురదృష్టాలన్నిటికీ తిరుమల రెడ్డి ఒక్కడే ప్రధాన కారణమని నిశ్చయించుకున్నాడు. అతడు చేయించిన దుష్కృత్యానికి ఎప్పటికైనా తగిన శాస్తి చేసి తీరాలని సంకల్పించుకున్నాడు. ఇటీవల అతనికి హేమసుందరిని గురించిన వర్తమానాలేవీ తెలియలేదు. మరి భరించలేక ఒకనాటి సాయంకాలం స్వామి దర్శనం కోసం వెళ్తున్నానని తల్లితో చెప్పి గోపాలస్వామి దేవాలయం వైపు సాగిపోయాడు. తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత ఒకసారి గోపురం మీదికి వెళితే అనుకున్నాడు. అయితే హేమసుందరి కనబడకపోతే మున్ముందుగా నాంచారమ్మ ద్వారా కబురు పంపించినప్పుడు ఆమె తప్పక మేడ మీదకి వచ్చి నిలబడగలదన్న నమ్మకం ఉండేది. ఇక ధనుర్బాణాలతో రాకపోవడం వల్ల ధ్వజస్తంభం గంటల గణగణల సంకేతానికి ఇప్పుడు అవకాశమే లేదు. ఇకేం చేయాలి? అలాగా ఆలోచిస్తూ రంగనాయకుడు 2-3 గడియల సేపు స్వామి పుష్కరిణి ఒడ్డున కూర్చున్నాడు. అప్పటికి కొంచెం చీకటి పడింది. దేవాలయ గోపురాల దీపాల కాంతులు పైడి పూల తోరణాల వలె పుష్కరిణి తేటనీటిలో ప్రతిఫలించాయి. రంగనాయకుడు ఉస్సూరుమని నిట్టూర్చి తిరిగి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కొంచెం ఆలస్యమైతే మళ్ళీ ఇంటి దగ్గర పెద్ద రభస బయలుదేరవచ్చును. లేచి తొందరగా 4-5 అడుగులు వేశాడు. మళ్ళీ వెనక్కి తిరిగి పోని ఒక్కసారి గోపురం మీదకి వెళ్ళి చూస్తే తలవని తలంపుగా హేమసుందరి కనబడుతుందేమో అనుకున్నాడు. కానీ అంతలోనే కనుచూపు మేరలో నాంచారమ్మ కనిపించింది. తటాలిన దగ్గరికి వెళ్ళి పలకరించాడు. ఆమె ఎంతో ఆశ్చర్యపడి, మీకోసమే వెతుకుతున్నాను బాబు, ఇప్పుడిప్పుడే మీరు ఇంటి దగ్గర బయలుదేరి ఇటువైపు వచ్చారని తెలిసింది అన్నది. ఏమిటి విశేషాలు నాంచారమ్మ? ఇందాకటి నుంచి నిన్ను గురించి ఆలోచిస్తున్నాను. ఇంతలోనే నువ్వు కనిపించావు. ఈవేళ నేను నక్కని తొక్కి వచ్చినట్టున్నానే అన్నాడు రంగనాయకుడు. నాంచారమ్మ మొట్టమొదట అతని ఆరోగ్యం సంగతి అడిగింది. తరువాత చల్లచల్లగా రెడ్డి ఉంగరం వ్యవహారం బయటపెట్టింది. నిజమేనా అన్నాడు రంగనాయకుడు నిశ్చల చిత్ర ప్రతిమల నిర్ఘాంతపడి. నిజం కాకపోతే ఇంత దూరం పనిగట్టుకొని వచ్చి మీకు చెప్తానా? రంగనాయకుడు అది విని భగ్గుమని ప్రజ్వలించాడు. కానీ బాగా తమాయించుకొని హేమసుందరి సంగతి అడిగాడు. ఆమె దిగులుపడి ఉసూరుమన్నది. ఏం చెప్పను బాబు, ఆ అమ్మ ఆనాటికి చిక్కి శల్యమైపోతోంది. ఆ పైన పులి మీద పుట్రలాగా ఈ ఉంగరం బెడద ఒకటి వచ్చి పడింది. ఒక్కసారి ఎక్కడైనా అతి రహస్యంగా కలుసుకొని మీతో మాట్లాడాలని వెంపర్లాడుతుంది. నేను అదే అనుకుంటున్నాను. కానీ ఎలాగా సాధ్యపడుతుంది? రేపు దీపాల వేళ హేమ మా ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర ఏదో సాకు చెప్పి తిన్నగా మీరు అక్కడికి రావచ్చును. మీకు ఇది వీలుపడుతుందా? రంగనాయకుడు రవంతసేపు ఆలోచించాడు. నా మాటకేం కానీ ఆమె మీ ఇంటికి బయలుదేరుతున్నదని శృంగారమంజరి కానీ మాణిక్యవల్లి కానీ పసిగడితే కొంప మునిగిపోదు.
దీనికి మీరేమీ భయపడకండి. రేపు శుక్రవారం కాదు, అమ్మవారి పూజ కోసం వాళ్ళిద్దరూ రేపు సాయంత్రం ఇక్కడికి వస్తున్నారు. ఆ పైన పవళింపు సేవ పూర్తయ్యే వరకు మరి తిరిగిరారు కదా. మీకిద్దరికీ ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. కనుకనే పొద్దుట్నుంచి మీకోసం కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నాను. వెతకబోయిన తీగ కాళ్ళకు అడ్డుపడినట్టుందే. సరే, అలాగే వస్తాను అన్నాడు రంగనాయకుడు చెక్కెళ్లపై వెళ్ళి విరిసిన సంతోష పారవస్యంతో. అతని దగ్గర సెలవు తీసుకుని నాంచారమ్మ శృంగారమంజరి భవంతి వైపు వెళ్ళిపోయింది. ఉంగరం సంగతి విన్నప్పటి నుంచి తిరుమల రెడ్డి దురాలోచన రంగనాయకునికి ఆమూలాగ్రంగా అవగతమైంది. ఇక అతడు ఎలాంటి దుస్సాహసానికైనా వెనుదీయడని బాగా భయపడ్డాడు. అందుచేత ఏమాత్రం ఆలస్యం చేసినా వ్యవహారం చేయి దాటిపోగలదని వెనువెంటనే ప్రతీకారం చేసి తీరాలని నిశ్చయించుకున్నాడు. అదే సమయంలో అతని తలపోత హేమసుందరి వైపు తిరిగింది. ఆ తన్మయతతో మరికొంతసేపటి వరకు రంగనాయకునికి ఇక బాహ్య ప్రపంచ విషయమే జ్ఞప్తికి రాలేదు. దేవాలయంలో అంతటా మారుమోగిన మంత్రధ్వనులతో మేళవించిన గంటల గణగణలతోనే అప్పటికొక జామురాత్రి గడిచిందన్న విషయం స్ఫురించింది. ఉలిక్కిపడి లేచి ఎంతో కంగారు పడుతూ తొందరగా ఇంటికి చేరుకున్నాడు. సరిగ్గా అతడు అనుకున్నట్లే జరిగింది. లోపల అడుగుపెట్టేసరికి తల్లిదండ్రులిద్దరూ తన కోసమే తగాదా పడుతున్నారు. రంగనాయకుడు ఇంతసేపటి వరకు ఇంటికెందుకు రాలేదని తండ్రి గుగ్గిలం చల్లిన అగ్గిలా మండిపడుతున్నాడు. ఆ దురాగ్రహావేశం చల్లార్చవలనని తల్లి శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. అయినా తండ్రి అనుక్షణము రెచ్చిపోతున్నాడు. అదే సమయంలో కుమారుడు ఇంటిలో అడుగుపెట్టిన విషయం లక్ష్మీదేవమ్మ కనిపెట్టింది. ఎంతగా ప్రాణం విసిగినా బాగా ఓరిమి వహించి కొంచెం ప్రశాంత స్వరంతో బ్రతిమాలుకున్నది. ఇదిగో, ఎందుకలాగా గొంతు చించుకుంటారు? ఇంతలోనే వాడింటికి రానే వచ్చాడు. గుమ్మంలో అడుగుపెట్టేసరికి ఇలాగా కాళ్ల కింద నిప్పులు పోస్తే ఎలాగా? ఈ మధ్యనే కదా కాస్త వాడటు అటు ఇటు తిరుగుతున్నాడు. ఇలాగ దులిపి వేస్తే బొత్తిగా బెంబేలు పడి ఇక ఇంటి ముఖమే పట్టడం మానివేస్తే పోతే పోని. ఇలాంటి అప్రయోజకుడు ఎక్కడికైనా పోతే అంతటితో నా శని విరగడైపోతుంది. అమ్మయ్యా అనుకుని నలుగురిలోనూ తల ఎత్తుకుని తిరుగుతాను. మొట్టమొదటి నుంచి నీ మూలానే వాడిలాగా పాడైపోయాడు. మరి మాటిమాటికి వెనక వేసుకొచ్చావంటే ఇక వాడికి పట్టపగ్గాలుంటాయా? తప్పంతా తన మీద నెట్టివేసేసరికి లక్ష్మీదేవమ్మ మరింతగా రెచ్చిపోయింది. ఆ పైన ఆ దంపతులిద్దరి మధ్య పెద్ద గొడవ చెలరేగింది. అయితే రంగనాయకుని అన్నలిద్దరూ కలగజేసుకోవటంతో ఆ కలహం తాత్కాలికంగా కొంతవరకు ఉపశమించింది. లక్ష్మీదేవమ్మ అక్కడి నుంచి కదిలి చాటుమాటుగా వంట ఇంటిలో రంగనాయకునికింత అన్నం వడ్డించింది. భోజన సమయంలో తొణికిసలాడుతున్న గద్గదికతతో బ్రతిమాలుకున్నది. నాయనా, పొద్దుస్తమానం అయిన వాళ్లతోనూ కాని వాళ్లతోనూ కలిసి తిరక్కపోతే పొలంలోకి వెళ్ళి కాస్త పని పాట చూసుకోరాదు? పెంద్రాళే ఇంటికి వస్తే నిన్ను ఎవరేమంటారు? ఊరు వాడ కలిసి ఏకమై అనేక విధాల ఆడిపోసుకుంటున్నారే. ఎందుకు చెప్పు మనకింత రొష్టు? కొంచెం నా మాట వినుబాబు. రంగనాయకుడు తల్లి మాటలకి ఏ విధంగానూ ప్రతి సమాధానం చెప్పలేదు. అంటీ అంటనట్టు 2 మెతుకులు నోట పెట్టుకొని ఆదరా బాదరాగా భోజనం ముగించుకొని పాన్పు మీద మేను వాల్చి పవ్వళించి కళ్ళు మూసుకుని నిద్రపోవాలని అనుకున్నాడు. కానీ ఎంతగా ప్రయత్నించినా కంటికొక్క కునుకైనా పట్టలేదు. కిటికీలో నుంచి నలువైపులా వ్యాపించిన విశాలాకాశం సాక్షాత్కరించింది. అప్పటికింకా వెన్నెల పొడగట్టలేదు. సన్నగా కీచురాళ్ల ధ్వని వినిపించింది. ఆకాశంలో కృత్తిక అంగడిలో వేలాడగట్టిన ముత్యాలహారంలా తళతళలాడింది. దానివైపు చూడగానే రంగనాయకునికి హేమసుందరి మెడలో తరలిస్తున్న రవ్వల హారం జ్ఞప్తికి వచ్చింది. వెనువెంటనే విశాల నేత్రయుగళి నెమ్మదిగా అద్దంలో నిశ్చలమై నిలిచింది. అంతే, ఆ పైన ఎంతసేపటికి కనుదోయి ముకుళించలేదు. తెల్లవారే వేళ మాత్రం అతనికి ఒక చిన్న కోడి కునుకు పట్టింది.
ఆ మరునాడు రంగనాయకుడు అనుక్షణము ఎడతెగని హేమసుందరి తలపోతలతో తన్మయుడైనాడు. పొద్దున్నే పెద్ద కుమారులిద్దరితోనూ కలిసి వెంకటనాయకుడు పొలం వైపు వెళ్ళిపోవడం వల్ల ఇక ఇంటి దగ్గర లక్ష్మీదేవమ్మ, రంగనాయకుడు మాత్రమే మిగిలారు. ఆ అదను కనిపెట్టి ఆమె అనేక విధాల కొడుకుకి హితవు ఉపదేశించింది. పొలంలోకి వెళ్ళి అన్నలిద్దరితోనూ కలిసి పనిపాటల్లో కలుగజేసుకోవలసిందని అదే పనిగా చెవిలో ఇల్లు కట్టుకుని పోరింది. అయినా రంగనాయకుడు ఉలకలేదు, పలకలేదు. తల వంచుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. క్రమక్రమంగా ఆమె కంఠస్వరంతో పాటు పరుష ధోరణి కూడా బాగా హెచ్చింది. రంగనాయకుడికి భరించలేక ప్రాణం విసిగి ఒంటి మీద తగిలిన దెబ్బల నొప్పి ఇంకా తగ్గలేదు. అక్కడికి వెళ్తే మాత్రం నేనేమి పని చేయగలను అని పెడమొహం పెట్టుకుని కూర్చున్నాడు. లక్ష్మీదేవమ్మ మరి మాట్లాడలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి పెరట్లోకి వెళ్ళి కొంచెం గొంతెత్తి అదే పనిగా రుసరుసలారంభించింది. ఇంతకీ నేనేమి చెయ్యను? ఎవరి కర్మ ఎలాగ రాసిపెట్టి ఉందో ఎవరు చెప్పగలరు? ఆయన ధోరణి చూస్తే కస్సు బుస్సుమని కారాలు మిరియాలు నూరుతున్నారు. దుస్సహవాసాలు చేసి పాడైపోతున్నాడని మండిపడుతున్నారు. పోనీ అనుకుంటే వీడంతకన్నా బిర్రబిగిసుకొని పోతున్నాడు. మనిషికి కాస్త ఇంగిత జ్ఞానం లేకపోయాక ఎన్ని విధాల తలముత్తుకుంటే మాత్రం ఏమిటి లాభం? 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటికైనా కాస్త మంచి చెడ్డ తెలియకపోతే ఎలాగా? కొంచెం వెనక ముందు ఆలోచించుకోనక్కర్లేదు. ఇక ఎప్పటికొస్తుంది బుద్ధి? తల్లి కూడా ఆ విధంగా తన మీద విరుచుకుపడ్డ తర్వాత రంగనాయకుడు ఇక ఒక్క క్షణమైనా ఆ ఇంటిలో ఉండలేక అల్లల్లాడిపోయాడు. ఇక మున్ముందు ఏదైనా సరే అని గుండె రాయి చేసుకున్నాడు. తొందరగా మధ్యాహ్నం భోజనం ముగించుకుని కొంచెంసేపు విశ్రమించి గోపాలస్వామి దేవాలయం గోపురం పై అంతస్తు మీదకు వెళ్ళి కూర్చున్నాడు. అప్పటికి అతనికి రవంత మనశ్శాంతి లభించింది. ఒకవేళ తలవని తలంపుగా హేమసుందరి సందర్శనం తటస్థపడగలదేమో అని మరికొంతసేపు నిశ్చల దృష్టితో పరిశీలించాడు. కానీ ఆమె కనబడలేదు. అయినా అతడు తన నిరీక్షణ విరమించలేదు. అరగడియ గడిచిన తర్వాత అతనికి నాంచారమ్మ ఇంటికి వెళ్ళవలసిన సమయం సమీపించిందన్న విషయం జ్ఞప్తికొచ్చింది. ఉలిక్కిపడి లేచి ఊరవతల కొబ్బరి పోకల తోటలో చూచాయిగా కనిపిస్తున్న ఆమె కుటీరం వైపు సాగిపోయాడు. ఒకే ఒక అంగలో అక్కడికి వెళ్ళి వాలిపోవాలని అనుక్షణము అతని మనస్సెంతైనా తహతహలాడింది. కానీ తన సంగతి ఎవరైనా కనిపెడుతున్నారేమో అన్న అనుమానం అడుగడుగునా వెంటాడించి పీడించింది. అందుచేత అనుకున్నంత తొందరగా అతని నడక సాగలేదు. నాంచారమ్మ కుటీరం ప్రాంగణంలో అడుగుపెట్టినంతలోనే ఆమె అతనికి ఎదురుగా వచ్చి ఎంతో ఆప్యాయంగా పలకరించింది. అంతలోనే రంగనాయకుడు అడిగాడు, హేమసుందరి ఏది? ఎక్కడుంది? ఈ ఎందుచేతను గాని ఇంతవరకు రానేలేదు. ఆమె కోసమే పడిగాపులు పడి కూర్చున్నాను. ఎందుచేత ఇంత ఆలస్యమైందో? ఆ సమాధానం విన్న పిమ్మట రంగనాయకుడికి ఇక ఊపిరి ఆడలేదు. ఏదో పెద్ద అవాంతరం వల్లనే ఆమె అక్కడికి రాకపోయి ఉండవచ్చునని అనుమానించి బాగా దిగాలు పడ్డాడు. అంతలోనే నాంచారమ్మ పెదవి మీద చిరునవ్వు చెంగలించింది. ఉత్తది, ఊరికే అన్నాను, కంగారు పడకండి. హేమసుందరి వచ్చింది, అదిగో ఆ గదిలో తలుపు మూల నిలబడింది. మొట్టమొదట రాలేదని చెప్పమని పట్టుబట్టింది. అందుచేత చిన్న అబద్ధం చెప్పాను, అంతే. రంగనాయకుడు అది కూడా ఇంకొక పరిహాసమేమో అనుకుని క్షణకాలం తటపటాయించాడు. అయితే మరునిమేషంలోనే ఒక్క అంగలో ఆ గదిలో ప్రవేశించాడు. కానీ హేమసుందరి అతనికెక్కడా కనబడలేదు. నలువైపులా పరిశీలించాడు. ఉసూరుమని ఒక వేడి నిట్టూర్పు విడిచిపెట్టాడు. అంతలోనే మంచం కింద దాక్కున్న ఆమె మెరుపులా యువతలికి వచ్చి అతని కట్టెదట నిలబడింది. రంగనాయకుడు ఒక్క క్షణకాలం తన కన్నులే నమ్మలేక నిర్ఘాంతపడి ఆ సుందరిని బిగి కౌగిలింతలో బంధించాడు. హేమ ఉక్కిరి బిక్కిరై, అదుగో నాంచారమ్మ వస్తుంది, అదుగో అదుగో అని చూపుడు వేలెత్తి నిర్దేశించింది. రంగనాయకుడు తన గాఢాశ్లేషం సడలించి కొంచెం దూరంలో నిల్చున్నాడు. కానీ నాంచారమ్మ అటువైపే రాలేదు. హేమసుందరి కలకల నవ్వు మాత్రమే ఆ గదిలో అంతటా ప్రతిధ్వనించింది. రంగనాయకుడు అంతలోనే తిరిగి హేమసుందరిని గాఢాలింగనంలో బంధించి వెడద కనుదోయి
ముద్దు పెట్టుకున్నాడు. హేమ, ఇక మనం ఒక్క క్షణమైనా నిచులాపురంలో ఉండలేం. ఎక్కడికైనా వెళ్ళిపోదామా? హేమసుందరి ఉసూరుమని నిట్టూర్చింది. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ, రెడ్డి మనల్నిద్దరినీ సుఖంగా బ్రతకనిస్తారా? నీకు ఆ భయం అక్కర్లేదు, నేనున్నానుగా. అయితే ఇంతమంది కన్నుగప్పి ఇక్కడి నుంచి వెళ్ళడం ఎలాగా? నీకెందుకా గొడవ? నేను చూసుకుంటానుగా. నీకోసం రెడ్డి వెంపర్లాడుతున్నాడని కనిపెట్టింది గనుక మాణిక్యవల్లి మనకేదో విధంగా సాయం చేసి తీరుతుంది. లేకపోతే అధమపక్షం చూచి చూడనట్టయినా మాట్లాడకుండా ఊరుకుంటుంది. హేమసుందరి రవంతసేపు ఆలోచించింది. ఆ మాట నిజమే గాని ఇంతకీ ఎక్కడికి వెళ్లాలో ఆలోచించారా? అదే ఆలోచిస్తున్నాను. 4-5 రోజుల్లోనే నిర్ణయించి నాంచారమ్మ ద్వారా కబురు పంపిస్తాను. ఇక ఏ క్షణంలోనైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. తెలిసిందా? ఏమో, నాకు ఇదంతా తలుచుకుంటే చాలా భయంగా ఉంది. నేను రాను. రంగనాయకుడు ఆ ప్రత్యుత్తరం విని ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఇదేమిటి ఇలాగా మాట్లాడుతున్నావు? ఎందుకు నీకింత భయం? ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత మరి మన బ్రతుకు తెరువు మాట ఏమిటి? రంగనాయకుడు నిర్లక్ష్యంగా ఒక చిరునవ్వు చిందించాడు. అయ్యో వెరిదానా, ఇదా నీ భయం? నేను ఈ సంగతి ఆలోచించలేదనుకున్నావా? నీకే విధమైన లోటు రానివ్వనులే. నా మాట కాదు ఆలోచిస్తూ ఉంటా, మీ మాట. నా మాటకేంలే, నువ్వు సరసన ఉంటే నాకదే 10,000. ఇక ఎక్కడా లోటన్న మాటే అనిపించదు. అంతలోనే ఆ పక్క గదిలో నిలబడిన నాంచారమ్మ నెమ్మదిగా, హేమా, మీ అమ్మ అక్క తిరిగి వచ్చే వేళయింది, మరి ఆలస్యం చేస్తే మాట దక్కదు అని హెచ్చరించి అక్కడికొచ్చింది. హేమ ఉలిక్కిపడి, అప్పుడే కొంచెం చీకటి పడ్డట్టుంది, మరి నేను వెళ్ళాలి, మళ్ళీ ఎప్పటికో మీ దర్శనం అని నిట్టూర్చి కంటనీరు పెట్టుకుంది. రంగనాయకుడు ఆమె కన్నీరు తుడిచి చిక్కని ముద్దుముద్రతో వీడ్కొని త్వరలోనే అని ధైర్యం చెప్పి సత్వర గమనంతో తన ఇంటివైపు సాగిపోయాడు. హేమసుందరి, నాంచారమ్మ అతి త్వరితంగా నడక సాగించి అనతి కాలంలోనే శృంగారమంజరి భవంతి చేరుకున్నారు. ఆ తరువాత నిచులాపురంలో 4-5 రోజులు ఎలాంటి విచిత్ర విశేషాలు లేకుండా నిమ్మకి నీరెత్తినట్టు సాగిపోయాయి. ఆ పైన ఒకనాటి అర్ధరాత్రి వేళ తిరుమల రెడ్డి భవంతిలో హఠాత్తుగా ఒక పెద్ద గందరగోళం బయలుదేరింది. చాలాసేపటి వరకు రెడ్డికి ఏమైనది రవంతైనా అవగాహన కాలేదు. మొట్టమొదట అతనికి కొంచెం మెళుకు వచ్చింది. అంతలోనే నడినెత్తి మీద పిడుగు వంటి ఒక పెద్ద అఘాతం తగిలింది. దానితో స్పృహ తప్పి సెయ్యి మీద నుంచి జారి చాపచుట్టగా నేల మీద కూలబడిపోయాడు. కొంచెం తెలివి వచ్చిన తరువాత మరికొంతసేపటికి అతని చెవుల్లో ఏదో కోలాహలం గింగురుమని మారుమ్రోగింది. బాగా తెలివొచ్చిన తర్వాత ఇరుగు పొరుగు తొందరగా అతని భవంతిలో ప్రవేశించారు. భార్య సరసనే కూర్చుని తల మీద తగిలిన గాయానికి కట్టుకట్టింది. 4-5 సాయం పట్టి తిరిగి అతన్ని పాన్పు మీద పడుకోబెట్టారు. ఆ సమయంలో కుడి మోకాలు కొంచెం అటూ ఇటూ కదిలినంతలోనే రెడ్డి విపరీతమైన యమయాతనతో గొంతెత్తి ఆక్రోశించాడు. ఇరుగు పొరుగులు అప్పటికి ఆ మోకాలు కీలు ఊడిందని గ్రహించుకున్నారు. వెంటనే శల్య వైద్యుడు కుమ్మరి గురవయ్యకి కబురు పెట్టి కట్లు కట్టించారు. కొంచెం తెల్లవారే వరకు ఇరుగు పొరుగుల్లో తగు మనుషులు కొందరు రెడ్డి భార్యను ఓదారుస్తూ అనేక విధాల సాయపడ్డారు. మరికొందరు చుట్టూ మూగి ఎన్నడో చాలా కాలం క్రితం జరిగిన అటువంటి దుస్సంఘటనలు కొన్ని ప్రస్తావించి ఎంతో విడ్డూరంగా తమలో తాము గుసగుసలాడుకున్నారు. మరికొంతసేపటికి క్రమక్రమంగా అందరూ తమ తమ ఇళ్లకి వెళ్ళిపోయారు. బాగా తెల్లవారిన తరువాత రెడ్డి మనస్సు కొంచెం కుదుటపడింది. భార్య ముఖతః క్రమక్రమంగా గత రాత్రి జరిగిన దుస్సంఘటన అంతా అతనికి అవగతమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగ ఎవరో భవంతిలో ప్రవేశించాడు. బాగా ఆదమరచి నిద్రిస్తున్న సింహాచలం మీద విరుచుకుపడి ఒళ్ళు హూనం చేసి కాళ్ళు చేతులు విరిచికట్టి నోటిలో గుడ్డలు కుక్కి రెడ్డి నిద్రిస్తున్న గదిలో జ్వరపడ్డాడు. మొట్టమొదట స్పృహ తప్పిపోయేటంత గట్టిగా కొట్టి మోకాలు కీలు తొలగించి నోట గుడ్డలు కుక్కి
ఒక మూల పడవేశాడు. కొన్ని నగలు, రత్నాల హారాలు, 5,6 వేల బంగారు, వెండి, శంఖ చక్ర నాణేలు చేజిక్కించుకొని ఇరుగు పొరుగుల కళ్ళు గప్పి చల్లచల్లగా జారుకున్నాడు. రెడ్డి భార్య ఆ పక్కనే ఇంకొక గదిలో నిద్రిస్తున్నది. భర్త నడినెత్తి మీద పడిన దారుణాఘాతం సవ్వడి విని ఉలిక్కిపడి లేచి నలువైపులా పరిశీలించింది. ఆమెకేమీ అంతు చిక్కలేదు. ఒకే ఒక్క అంగలో భర్త గదిలో ప్రవేశించింది. పరుపు మీద ఆయన కనపడలేదు. పందిరి పట్టె మంచం కోడు దగ్గర పడి ఉన్నాడు. శిరస్సు మీద తగిలిన గాయంలో నుండి రక్తం బొటబొట ప్రవహిస్తున్నది. విపరీతమైన భయోద్వేగంతో ఆమె నోటమాటే వెలువడలేదు. చీర చెరగు చించి గాయానికి కట్టుకట్టి గొంతెత్తి సింహాచలాన్ని పిలిచింది. కానీ ఎక్కడా వాడి జాడే వినపడలేదు. ఆ నిస్సహాయ స్థితిలో భర్త మీద హఠాత్తుగా విరుచుకుపడిన ఘోరాపద ఇవన్నీ తలుచుకుని ఆమె గొంతెత్తి గోలుగోలున విలపించింది. ఆ దీనాక్రోశం విని ఇరుగు పొరుగులు అక్కడికి చేరుకున్నారు. సింహాచలం కట్లు విప్పి ఆమెను ఓదార్చి ఛాయశక్తులా తోడ్పడ్డారు. తన వంటి గొప్ప వ్యక్తి భవంతిలో అంతటి ఘోర కృత్యం జరగగలదని తిరుమల రెడ్డి కలలోనైనా ఊహించి ఉండలేదు. కొంచెం తేరుకున్నాక సింహాచలాన్ని పిలిచి మాటిమాటికి అనేక విధాల ప్రశ్నించాడు. ప్రయోజనం కలగలేదు. ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో హఠాత్తుగా దుర్మార్గుడెవడో మీద విరుచుకుపడి చావగొట్టి నోట గుడ్డలు కుక్కిన సంగతి మాత్రమే తనకు తెలుసునని, అంతకంటే తానేమీ ఎరుగునని చెప్పివాడు కంటనీరు పెట్టుకున్నాడు. రెడ్డి మరి లాభం లేదని నిశ్చయించి ఇరుగు పొరుగుల ద్వారా తలవరికి కబురు పంపించాడు. అతడు వచ్చి వ్యవహారమంతా విని చల్లని మాటలతో రెడ్డిని ఓదార్చి ఎలాగో అలాగా త్వరలోనే ఆ పాపిని పసికట్టి రూపు మాపి వెయ్యగలనన్నాడు. తనకది ఒక ఘనకార్యమే కాదు పొమ్మన్నాడు. ఇక ఒక క్షణమైన ఆలస్యం పనికిరాదని చెప్పి సెలవు తీసుకుని తిన్నగా దండనాయకుని భవంతి వైపు సాగిపోయాడు. రెడ్డి మోకాలి కీలు బాధ క్రమక్రమంగా ఎక్కువైంది. ఎన్ని విధాల చికిత్స చేసినా అది రవంతైనా తగ్గలేదు. అపార ధనాపహరణం కన్నా దానికి సంబంధించిన దుర్భరావమానమే అతన్ని ఎక్కువగా వేధించింది. ఎవడో దొంగ తన వంటి మహాధనవంతుని లోగిల్లో జొరబడి క్షణంలో తప్పించుకుని పారిపోయాడు. మోకాలి కీలు తొలగించి అవమానించాడు. తలవరి దండనాయకుడు కలిసి ఈవేళ కాకపోతే రేపైనా వాడి అంతు కనుక్కొని కాళ్ళు చేతులు విరిచి కట్టించి కారాగారంలో పడవేసి వృతియించవచ్చును. కానీ అంత మాత్రం చేత తన పరాభవ యాతన ఉపశమించగలదా? అసలంతటి గుండెలు తీసిన బంటెవరు? వాడు వట్టి ధనాశతోనే తన భవనంలో జొరబడ్డా, లేక ఆ విధంగా తన పగ తీర్చుకున్నాడా? ఒకవేళ రంగనాయకుడే ఆ విధంగా తన కసి తీర్చుకోలేదు కదా. అతనికి తన మీద అంతటి పట్టరాని అక్కస్సు కలగడానికి ఎక్కడా ఆస్కారం లేదే. సింహాచలం దేవాలయంలో అతని ఒళ్ళు హూనం చేసినట్టు మాత్రమే చెప్పాడే. అంతేనే గాని ఇంకొక సంగతి ఎత్తుకోలేదే. తాను పనిగట్టుకుని కొట్టించిన సంగతి రంగనాయకునికి రవంతైనా తెలిసి ఉండదే. కనుక అతనికి దొంగతనంతో సంబంధం ఏమి ఉంటుంది? అయితే ఇంతటి ఘోర కృత్యం తలపెట్టిన దుస్సాహసి మరి ఎవరు? రెడ్డి ఆలోచనలు ఆ విధంగా శర పరంపరలా సాగిపోయాయి. కానీ ఎన్నెన్ని విధాల తలబద్దలు కొట్టుకున్నా అసలు సమస్య తెగలేదు. అప్పటికి జాము పొద్దెక్కింది. అంతలోనే ముత్యాలు గదిలో అడుగుపెట్టి నాంచారమ్మ వచ్చిందని చెప్పింది. వెంటనే లోపలికి తీసుకురావాల్సిందని ఆజ్ఞాపించి రెడ్డి ఏకాగ్ర దృష్టితో ఆమె రాక కోసం నిరీక్షించాడు. నాంచారమ్మ కట్టెదట కనపడగానే అతని భార్య రుసరుసలాడుతూ లేచి పక్క గదిలోకి వెళ్ళిపోయింది. నాంచారమ్మ రెడ్డి పరిస్థితి గమనించి నిలువునా నిర్ఘాంతపడి, ఇంతటి ఘోరం జరిగినట్టు తెలియలేదు బాబు. దొంగ సంగతి మాకిప్పుడిప్పుడే తెలిసింది. నన్నొకసారి త్వరగా వెళ్ళి చూసి రమ్మని పంపించారు. అయ్యో, ఎంత పని జరిగింది ఈవేళ. అయితే అక్కడ జరిగిన మోసం మీకు ఇంకా తెలియనే లేదా అన్నది. ఏమిటది? ఏం జరిగింది? రెడ్డి ఎంతో ఆత్రంగా అడిగాడు. హేమసుందరి రంగనాయకుడు కలిసి హఠాత్తుగా ఎక్కడికో పారిపోయారు. ఎప్పుడు? నిన్న రాత్రి తెల్లవారుజామున. అయితే ఇక్కడ దొంగతనం జరిగిన తర్వాతే వాళ్ళిద్దరూ కలిసి పారిపోయారన్నమాట. ఎంత పని జరిగింది! తప్పకుండా ఆ దొంగ రంగనాయకుడే, సందేహం లేదు. అయితే నాంచారమ్మ మీ అందరి కళ్ళు కప్పి
వాళ్ళు ఎలాగా పారిపోయారు? ఇందులో కళ్ళు కప్పటానికే ఉంది బాబు. ఇద్దరూ కలిసి ఏమేమి పన్నాగాలు పన్నుకున్నారో మరి మనకేం తెలుస్తుంది? నిన్న తెల్లవారుజామున మా ఇంటికెదురుగా బోయిల కోలాహలం వినిపించింది. కొత్త పెళ్లి కుమార్తె ఎవరో అత్తవారింటికి వెళ్తున్నదని అనుకుని ఎంతో సంబరపడ్డాం. అంతేనే గాని అంతలోనే కొంప మునిగిపోతుందని అనుకోలేదు. సరేలే, ఇంతకీ ఏం జరిగింది? రెడ్డి కొంచెం విసుక్కున్నాడు. మళ్ళీ నాంచారమ్మ మొదలుపెట్టింది. ఆ మేనా మన లోగిలి ముందు కొంచెం సేపాగింది. బోయిలు భుజాలు మార్చుకుంటున్నారేమో అనుకున్నాం. ఆ తరువాత మెరుపులా ఆ మేనా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తెల్లవారిన తర్వాత మరి హేమసుందరి జాడే కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో అని వీధి 4 మూలలా గాలించాం. ఎక్కడా కనపడలేదు. బాగా తెల్లవారిన తర్వాత రంగనాయకుడు ఎక్కడికో పారిపోయాడని తెలిసింది. అందుచేత అతడే ఈ మేనాలో వచ్చి హేమసుందరిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయి ఉంటాడని అనుమానించాం. మీ ఇంట్లో జరిగిన దొంగతనం సంగతి తెలిసిన తర్వాత ఊరు వాడ అదే మాట అంటున్నారు. ఇంతకీ వాళ్ళిద్దరూ ఏకమైన తర్వాత మనం ఏం చేయగలం బాబూ? ఆ ఘోర వృత్తాంతం విన్న తర్వాత మరి కొంతసేపటి వరకు రెడ్డి నోట మాటే వెలువడలేదు. క్రమక్రమంగా లోలోపల రాజుకుంటున్న ఆగ్రహావేశంతో అతని కళ్ళు 2 చింత నిప్పుల్లా ఎర్రబడ్డాయి. అయినా పిడికిలి బిగించి అతడది నిగ్రహించుకున్నాడు. రవంతసేపు ఏదో ఆలోచించి ఉస్సూరుమని నిశ్వసించాడు. నాంచారమ్మ, ఎంతటి రహస్యమైనా మరుక్షణంలోనే అతగాడికి తెలిసిపోతూ ఉంది. ఇంతకీ పై వాళ్ళెవరో మన వాళ్ళెవరో తిన్నగా తెలిస్తే గదా మన రహస్యం దాగటానికి. చిన్నప్పటి నుంచి హేమసుందరిని పెంచి పెద్దదానివి చేశావు కదా, కొంచెం ముందుగా చూచాయిగానైనా నీతో ఈ మాట చెప్పలేదా? లేదు బాబూ, చెప్తే రెక్కలు కట్టుకొని వచ్చి మీ చెవిని వెయ్యనా? నా దాకా ఎందుకు? అక్కతో కూడా ఆ అమ్మ ఈ మాట ఎన్నడూ చెప్పలేదట. నెత్తి నోరు బాదుకుని ఆమె పొద్దుట్నుంచి ఒకటే ఘోష. ఏం చెప్పను, ఆ ఇంట్లో అడుగు పెట్టడమే యమ యాతనలా తయారైంది బాబు. సరేలే గాని నగలు నాణ్యాలు ఏమైనా పొయ్యాయా? పోకే, ఆ అమ్మ చేయించిన నగలన్నీ హేమసుందరి ఒంటి మీదే ఉన్నాయి. ఆ పైన ఆమె రత్నాలమాల మిరియాల పేరు కూడా హేమ మెడలోనే ఉన్నాయట. అందుకనే ఆవిడ నెత్తి నోరు బాదుకుని వలవలా ఏడుస్తుంది. పోనీ ఈవేళ రాలేకపోతే రేపైనా మీరొక్కసారి అక్కడికొచ్చి. రావాలనే ఉంది నాంచారమ్మ, కానీ రాత్రి జరిగిన గందరగోళంలో కుడి మోకాలు కీలు తొలగిపోయింది. అధమం 10-15 రోజుల దాకా మంచం దిగడానికే వల్లపడదు అంటున్నాడు వైద్యుడు. లేకపోతే నేను ఈ పాటికి రెక్కలు కట్టుకుని వెంటాడించి వాడి అంతు కనుక్కోను. అయ్యో పాపం, ఎంత పని జరిగింది. ఇంకెవరికీ దెబ్బలు తగలేదు కదా? తగలకే సింహాచలానికి గట్టి దెబ్బలే తగిలాయి. మొండి ఘటం గనక వాడవేమీ లక్ష్య పెట్టకుండా తిరుగుతున్నాడు. ఇంకొళ్ళైతే ఈ పాటికి మంచం పట్టవలసిందే. అయ్యో పాపం, అలాగా అని నాంచారమ్మ అతని దగ్గర సెలవు తీసుకుని తిన్నగా శృంగారమంజరి భవంతికి బయలుదేరింది. ఆమె వెళ్ళిన తర్వాత రెడ్డి కొంచెం గొంతెత్తి, ఒరేయ్ సింహాచలం అని పిలిచాడు. వెంటనే వాడెక్కడికొచ్చి, పిలిచారా బాబు అన్నాడు. హేమసుందరి రంగనాయకుల సంగతి చెప్పి రెడ్డి వాడి ముఖ వైఖరి నిశ్చితంగా పరిశీలించాడు. ఎలాగా తెలిసిందో గాని నేను కొట్టించిన సంగతి కనిపెట్టి గట్టిగా పగ తీర్చుకుని హేమసుందరితో కలిసి పారిపోయాడురా వాడు. ఎవడు బాబు వాడు? ఇంకా ఎవడని అడుగుతున్నావేమిటి? ఆ రంగనాయకుడే. అయితే ఈ మాట ఎలాగా తెలిసిందిరా వాడికి? ఏమో బాబు, నాకేమీ అంతుపట్టడం లేదు. సరేగాని నువ్విప్పుడు ఒకసారి తలవరి దగ్గర ఈ గొడవ సంగతి చెప్పిరా. నిలుచున్న పాటుగా జమాజటీల లాంటి రౌతులు 4 మూలలా గాలిస్తే వాడెక్కడో అక్కడ దొరక్కపోడు. సింహాచలం క్షణకాలం ఆలోచించి అడిగాడు. వాళ్ళు ఎటువైపు వెళ్ళారో తెలిసిందా బాబు? సరి తెలిస్తే 4 మూలలా గాలించడం ఎందుకు? ఏది ఏవైనా సరే నేనిక ఆ రంగన్నగాడి అంతు చూడనిదే మరి నిద్రపోదలుచుకోలేదు. త్వరగా వెళ్ళిరా. నువ్వు కూడా కొంచెం ఆరాతీ. అలాగే బాబూ. తమకు ఇంత తలవంపు జరిగిన తర్వాత కుక్కిన పేనులా మాట్లాడకుండా ఊరుకుంటాననుకున్నారా? ఆ తలవరి బాబు రౌతులనెవరిని పంపించకపోయినా ఎక్కడ తలదాచుకున్నా సరే ఎలాగో అలా వెంబడించి వాడి రక్తం కళ్ళ చూస్తాను. తలవరి ఎందుకు పంపించరు? స్వయంగా నేను అడిగానని చెప్పు. వీలైతే వెంటనే ఆయన్ని ఇక్కడికి తీసుకురా. మరి ఆలస్యం చెయ్యకు. బయలుదేరు. ఇంకా నిలబడ్డామే?
సింహాచలం ఒక్క అంగలో వీధిలో పడ్డాడు. అతగాడికి బాగా గట్టి దెబ్బలే తగిలాయని, అందుచేత ఎలాగైనా రంగన్న అంతు కనుక్కుని తీరతాడని నిశ్చయించుకుని రెడ్డి ఎంతో సంతోషించాడు. నాంచారమ్మ తిరిగి వెళ్ళి రెడ్డి భవంతిలో జరిగిన సంఘటన అంతా శృంగారమంజరికి పూసగుచ్చినట్టు చెప్పింది. అసలే ఆమె హేమసుందరి పారిపోయినందుకు ఎంతో ఆరాటపడుతున్నది. ఆ పైన తలవని తలంపుగా ఇంకొక పెద్ద బెడద విరుచుకుపడింది. ఆమె చిన్న కుమార్తె మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నది. క్షణంలో అవి అన్నీ అడుగంటిపోయాయి. పైగా రెడ్డి మోకాలు కీలుడింది. అది ఎన్నటికీ నయమవుతుందో? కొంచెం వయస్సు మళ్ళిన తర్వాత కాలు విరిగిందంటే తిరిగి కోలుకోవటానికి ఎంతకాలం పట్టగలదో ఎవరు చెప్పగలరు? మాణిక్యవల్లి ఇన్నాళ్ల నుంచి హేమసుందరి ఎక్కడికైనా వెళ్ళిపోతే తన మార్గం నిష్కంటకం కాగలదని ఉవ్విళ్ళూరింది. ఆమె రంగనాయకునితో కలిసి పారిపోవటానికి ఎంతో సాయం చేసింది. కానీ తలవని తలంపుగా రెడ్డి మీద విరుచుకుపడిన ఘోరాపద తలుచుకుని కుమిలి కుమిలి దుఃఖించింది. తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలపెట్టగలడన్న సామెత ఆమె ఎడల అక్షరాల యథార్థమైంది. అంతేకాదు, తన గోడు పైకి వెల్లడించడానికైనా అవకాశం లేక గుడ్ల నీరు కుక్కుని కృషించింది. ఆ భవంతిలో ఒక్క నాంచారమ్మ మాత్రమే లోపల హేమసుందరి తప్పించుకుని పారిపోయినందుకు ఎంతో సంతోషించింది. దానికి వేరే కారణమేమీ లేదు. హేమసుందరి ఆమెకెన్నడూ ఊహించలేనంత మొత్తం ముట్టచెప్పింది. మరి రెడ్డి పోరు భరించలేక తలవరి రంగనాయకుని కోసం నిచ్చులాపురం పరిసరాలన్నీ చాలా జాగ్రత్తగా గాలించవలసిందని కొంతమంది రౌతుల్ని ఆజ్ఞాపించాడు. అలాగలాగా 5-6 రోజులు గడిచాయి. అయినా ఎక్కడా రవంతైనా రంగనాయకుని జాడ పొడగట్టలేదు. ఎన్నెన్ని ప్రక్రియలు చేసినా రెడ్డి మోకాలు కీలు తిన్నబడలేదు. లేకపోతే అతడే స్వయంగా రంగనాయకుని అన్వేషణ కోసం రౌతుల్ని ఎంతమందినో ఉరికించి ఉండేవాడే. అలాగా మరికొంతకాలం గడిచిన తర్వాత రెడ్డి మనస్సులో రంగనాయకుని ఎడల ప్రజ్వలించిన విద్వేషాగ్ని జ్వాల రవంత చల్లారకపోలేదు. అయితే అశక్త దుర్బలత్వం ఒక్కటే దానికి కారణం. కానీ సింహాచలం క్రోధావేశం మాత్రం కొంచెమైనా శాంతించలేదు. స్వయంగా తానే నడుం కట్టుకుని ఎప్పటికైనా సరే రంగన్న జాడ పసిగట్టి పగ తీర్చుకుని తీరాలని వాడదే పనిగా భీష్మించుకుని కూర్చున్నాడు. ఆ తీవ్ర ధోరణి గమనించి రెడ్డి లోపల మిక్కిలి ఉప్పొంగి శాయశక్తులా ప్రోత్సహించాడు. సొమ్మెంత ఖర్చైనా సరే మరి వెనక ముందు ఆలోచించనక్కర్లేదని గట్టిగా భరోసా ఇచ్చాడు. దోసిళ్లతో బంగారు వెండి శంఖ చక్రాలు గుమ్మరించాడు. దానితో సింహాచలం వీరావేశం మరింతగా విజృంభించింది. మరునాడు తెల్లవారేసరికి హేమసుందరి రంగనాయకులెక్కిన మేనా శ్రీరంగం సమీపించింది. మరికొంతసేపటికది కావేరీ తీరంలో ఆగింది. రంగనాయకుడు బోయిలు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ మొత్తాన్ని ముట్టజెప్పి కృతజ్ఞతతో వెళ్ళి విరిచిన వారి గౌరవాదరాలు చూరగొన్నాడు. తాము శ్రీరంగం చేరుకున్న సంగతి ఇంకెవరికీ తెలియనియవద్దని హెచ్చరించి వారిని వీడ్కొన్నాడు. వాస్తవానికి అతడు తమ యథార్థ నామధేయాలేవి వారెవ్వరికీ తెలియనివ్వలేదు. ఆ బోయిల నివాస గ్రామం నిచులాపురానికి 5-6 క్రోసుల దూరంలో ఉన్న వెంకటేశ్వరపురం. రంగనాయకుడు ఎంతగా యథార్థం కప్పిపుచ్చినా వాళ్ళిద్దరూ అతి రహస్యంగా ఎక్కడికో పారిపోతున్నారని బోయిలు అనుమానించారు. అయితే వారు ఉభయులు ఎంతో సన్నిహితులయ్యి ఉండవచ్చునని ఊహించుకున్నారు. ఇనుమిక్కిలిగా ప్రతిఫలం ముట్టజెప్పిన తర్వాత బోయిలెవ్వరూ మరి వారి రహస్య విషయమే తలపెట్టలేదు. ఎంతో భయభక్తులతో నమస్కరించి సెలవు తీసుకుని తిరిగి వెంకటేశ్వరపురం వైపు వెళ్ళిపోయారు. హేమసుందరి రంగనాయకులు ప్రత్యేకంగా కుదుర్చుకున్న చిన్న పడవలో వేరొక మారుమూల రేవులో కావేరీ నది దాటి శ్రీరంగ నగరంలో ప్రవేశించి 1 పక్షం రోజుల పాటు ఒక సత్రంలో తలదాచుకున్నారు. ఆ తర్వాత నగర మధ్యంలో ఒక చిన్న భవంతి బాడుగకు తీసుకుని దానిలో ప్రవేశించారు. దోసిళ్ల కొద్దీ సొమ్ము గుమ్మరించడంతో క్రమక్రమంగా అది వారి స్వగృహమే అయింది. రంగనాయకుడు చాలా పసితనంలో తల్లిదండ్రులతో కలిసి శ్రీరంగ క్షేత్రం సందర్శించాడు. అంతేగాని అటు పిమ్మట అతడెన్నడూ ఆ పుణ్యక్షేత్రమే చూడలేదు. అల్లంత దూరంలో ఆకాశంలో బాలభాస్కరుని కిరణాలలో తళతళలాడుతున్న శ్రీరంగనాథుని దేవాలయాల శిఖరాల కాంచన కలశాల వైపు చూడగానే
అతని శరీరం సంతోష పారవస్యంతో పులకించింది. ఆ నగరంలో 7 ప్రాకారాలలోనూ ఎటువైపు చూచినా ఏపుగా పెరిగిన పూలతోటలే. తాంబూల వల్లికలు అల్లిబిల్లిగా అల్లుకున్న పోకలతో, నారికేళాలతో, వేర్వేరు ఫలవృక్షాలతో నిండిన ఉద్యానవనాలే. చుట్టూరా ఒక చిన్న తోటైనా లేని భవంతి ఏది అతనికి ఆ నగర మధ్యంలో ఎక్కడా కానరాలేదు. పట్టణం శివార్లలో మాత్రమే అక్కడక్కడ కొన్ని పూరిళ్ళు కనిపించాయి. 4వ ప్రాకారానికి ఆనుకొన్న రాజవీధికి ఎడంవైపు ఉన్న గున్నమామిడి తోటలో నిర్మించిన నూతన గృహంలో అడుగుపెట్టిన తర్వాత రంగనాయకుడికి ఎంతో సంతృప్తి కలిగింది. వీధి గుమ్మంలో నిలబడగానే అతనికి అనతి దూరంలో శ్రీరంగేశుని దేవాలయ శిఖరంపై గల స్వర్ణ కలశం వికసించబోతున్న బంగారు తామర విరివలే తరలించింది. లోపలికి వెళ్ళగానే హేమసుందరి విశాల విలోచన యుగళం చిరునవ్వుల తళతళలతో పలకరించింది. స్వామి, నా మొర ఆలకించి ఉండకపోతే హేమతో కలిసి ఏ అవాంతరమూ లేకుండా నేనిక్కడికి రాగలనా? త్వరలోనే ఇంతటి చక్కని నివాస గృహం సాధించుకోగలనా? వట్టి సత్రమే గాని ఊరు పేరు తెలియని నా వంటి పరదేశికి ఇంత చక్కని ఇల్లెక్కడ దొరుకుతుంది? తిరుమల రెడ్డి, తలవరి, దండనాయకుడు ఏకీభవించి పగ సాధించాలని ఎంతగా ప్రయత్నించినా సరే ఇక నా తల పువ్వైనా వాడదు. శ్రీరంగేశుని క్రీగంటి చూపు పడిన తరువాత ఎటువంటి రాజాధిరాజులైనా సరే నన్నేమి చేయలేరు. రంగనాయకుని తలపోతలు ఆ విధంగా విజృంభించాయి. ఇంతకు మునుపెన్నడూ స్వామి ఎడల అతనికంతటి భక్తి ప్రపత్తి కలుగలేదు. అంతేకాదు, శ్రీరంగనాథుని మాటే అతడెన్నడూ తలపెట్టలేదు. పొదస్తమానము సాముగరిడీలే అతని ఆరాధ్య దైవతాలు. అయితే అకస్మాత్తుగా శ్రీరంగనాథుని ఎడల అతనికి అంతటి భక్తి కలగడానికి ఒక గట్టి కారణం లేకపోలేదు. హేమసుందరితో కలిసి 2-3 రోజుల్లోనే శ్రీరంగం పారిపోయి తీరాలని మొట్టమొదట రంగనాయకుడు ఆలోచించుకున్నాడు. నిచులాపురంలో మరి ఒక్క క్షణమైన కాలక్షేపం చేయడానికి అతనికేమాత్రం మనస్కరించలేదు. కానీ ఎటు చూచినా అడుగడుగునా ఆటంకాలే. చేతిలో చిల్లి గవ్వైనా లేదు. పోనీ అనుకుంటే ఆదుకుని సాయపడే వారెవ్వరూ కనపడలేదు. తండ్రికి జడిసి గోపాలయ్య ఇటీవల తమ ఇంటివైపే రావడం మానుకున్నాడు. ఆ నిస్సహాయ స్థితిలో శ్రీరంగనాథస్వామిని మనసారా స్మరించుకుని తన కోరిక నిర్విఘ్నంగా నెరవేరిన పక్షంలో పైడి కనుదోయి బంగారు తిలకము కానుకలుగా సమర్పించుకోగలనని అతడి ఆవేశ గద్గద స్వరంతో మొక్కుకున్నాడు. శ్రీరంగంలో నూతన గృహంలో ప్రవేశించిన తర్వాత 5-6 రోజుల్లో తమ సుఖవసతికి అనువైన సౌకర్యాలు ఒక్కటొక్కటే జాగ్రత్తగా అమర్చుకున్నాడు. తిరుమల రెడ్డి భవంతిలో చేజిక్కించుకున్న ధనరాశితో అధమపక్షం 1 సంవత్సరం వరకైనా ఏ విధమైన చీకు చింత లేకుండా హాయిగా కాలు మీద కాలు వేసుకుని కాలక్షేపం చేయవచ్చునని అనుకున్నాడు. అయితే ఒక్క ఆందోళన మాత్రం అప్పుడప్పుడు అతన్ని వెంటాడించడం మానలేదు. అకస్మాత్తుగా ఎప్పుడు ఏ ఆపద మీద విరుచుకుపడగలదో ఎవరు చెప్పగలరు? కనుక తన ఆనపానులు ఎవ్వరికీ తెలియకుండా బాగా గుట్టుగా కాలక్షేపం చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుచేత తమ ఇద్దరికీ సంబంధించిన యథార్థ విషయాలేవి ఇరుగు పొరుగు వారికి తెలియనివ్వలేదు. అంతేకాదు, ధనుర్దాసని తనకొక మారు పేరు పెట్టుకున్నాడు. విలువిద్యలో అలవడిన నైపుణి వల్ల అది తనకన్ని విధాలా బాగా సరిపోయిందని సంతృప్తి పడ్డాడు. గిరజాలు కొంచెం పొట్టిగా మలుచుకున్నాడు. చిన్న బవిరిగడ్డం పెంచుకున్నాడు. హేమసుందరికి హేమాంబ అని ఇంకొక కొత్త పేరు అలంకరించాడు. నిచులాపురం నుంచి శ్రీరంగానికి వచ్చిపోయే తీర్థ ప్రజల వల్ల వాస్తవ స్థితి ఎప్పటికైనా బయటపడకపోదని మొట్టమొదట కొంచెం భయపడ్డాడు. కానీ కొంతకాలం పాటైనా గుట్టుగా కాలక్షేపం చేయవచ్చునని సమాధానపడ్డాడు. తన దగ్గర పుష్కలంగా సొమ్ము ఉన్నా భాషలో పటాటోపం తగ్గించి కేవలం సామాన్య సంసారిలా నటించాడు. అంతేకాదు, ఏడాది గడిచిన తర్వాత తన జీవిత యాత్రకు అవసరమైన సొమ్ముల కోసం ఇప్పటి నుంచి బాగా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం స్వామి దేవాలయంలో తన చేతనైన వృత్తి ఏదైనా చేపట్టక తప్పదని నిశ్చయించుకున్నాడు.
శ్రీరంగంలో తెల్లవారుజాము మొదలుకొని ఇంచుమించుగా అర్ధరాత్రి వరకు స్వామికి అనేక విధాలైన మహోత్సవాలు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. మల్ల విద్యా విశారదులు అనేకులు ఉత్సవాలలో ఊరేగింపుల్లో తమ తమ చాతుర్యాలతో శ్రీరంగేశ్వరుని సేవించుకుంటున్నారు. దేవాలయ ధర్మకర్త కొద్దిగానో గొప్పగానో ముట్టజెప్పిన ప్రతిఫలాలతో తమ తమ కుటుంబాలు పోషించుకుంటున్నారు. పిల్లలతో పాపలతో కలకల్లాడుతున్నారు. తనకు ఆ విధమైన సేవా అవకాశమే లభిస్తే మరి అంతకన్నా కోరుకోవలసింది ఏదీ లేదని రంగనాయకుడు ఉవ్వుళ్ళూరిపోయాడు. ఆనాడు అపరాహ్న వేళ దేవాలయ ధర్మకర్తను ఒకమారు సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. హేమసుందరి కూడా ఆ ఆలోచన మంచిదే అని అంగీకరించి ప్రోత్సహించింది. అయితే అట్టే ఆలస్యం కాకుండా త్వరగా తిరిగి రావాలని కోరింది. సరే అని రంగనాయకుడు ధర్మకర్త భవంతి వైపు సాగిపోయాడు. కానీ ఆనాడు అతని దర్శనం లభించలేదు. అలాగలాగా 4-5 రోజులు గడిచిపోయాయి. ఆ మరునాడు ఎంతసేపటికి రంగనాయకుడు తిరిగి రాలేదు. హేమసుందరి అతని కోసం నిరీక్షిస్తూ వీధి గుమ్మంలో నిల్చున్నది. దరిదరిగా ఒక జాము రాత్రి గడిచింది. అల్లంత దూరంలో స్వామి ఊరేగింపులో మంగళతూర్యాల కోలాహలం మిన్నందుకుంటున్నది. దేవాలయ ప్రాకారాల మీద గోపురాల మీద అమర్చిన కర్పూర దీపికలు వరుసగా వాలిన వెలుగు పిట్టల రెక్కలు రెపరెపలాడిస్తున్నట్టు మెరిశాయి. చెట్ల కొమ్మలో ఉండి ఉండి ఋషి పక్షులు కీచుకీచుమంటున్న సవ్వడి చెలరేగింది. శ్రీరంగం చేరిన తర్వాత 10 రోజుల వరకు హేమసుందరి అంతకు మునుపెన్నడూ కనీవిని ఎరగనంతటి అపూర్వ సౌఖ్యం చవిచూసింది. కానీ రంగనాయకుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం తిరిగి వచ్చేదాకా దుర్భరమైన ఒంటరితనంతో అలమటించేది. క్రమక్రమంగా నగరవాసులందరూ తమ తమ పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ రంగనాయకుడు ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాలేదు. హేమసుందరి ప్రాణం విసిగింది. ఇక వేచి ఉండడం వల్ల ప్రయోజనం లేదని నిశ్చయించి వీధి తలుపులు బిగించి లోపలికి వెళ్ళిపోవాలని అనుకున్నది. ఉసూరుమని నిట్టూర్చి ఇంకొక్కసారి వీధి మలుపు పరిశీలించింది. కనుచూపు మేరలో రంగనాయకుని ఆకారం గోచరించింది. వెనువెంటనే ఆమె రుసరుసలాడుతూ పడక గదిలోనికి పోయి తలకు గుడ్డ కట్టుకుని పడుకున్నది. చావడిలో హేమ కనపడకపోయేసరికి రంగనాయకుడు కొంచెం కంగారుపడి పడక గదిలోనికి ప్రవేశించాడు. ఆమె ధోరణి పసిగట్టి అనుకున్నంత త్వరగా ధర్మకర్త దర్శనం కాలేదని, కనుకనే తన రాకకు ఆలస్యమైందని చెప్పి మన్నించవలసిందని బ్రతిమాలుకున్నాడు. మరి కొంతసేపటికి హేమసుందరి దుప్పటి ముసుగు తొలగించి కొంటితనం మేళవించిన కోపంతో అతని వైపు చూసి రుసరుసలాడింది. ఏమో, మీ మాటలెవరు నమ్మగలరు? నిజంగా ధర్మకర్త దర్శనానికే ఇంత ఆలస్యమైందా? ఒకవేళ స్వామి ఊరేగింపులో వేశ్యామణుల నృత్యాలేమైనా తిలకిస్తున్నారేమోనని అనుకున్నాను. అవునా? నిజం చెప్పండి. హేమసుందరి కంఠస్వరంలో గద్గదిక తొణికిసలాడింది. రంగనాయకుడు కలకల నవ్వి తటాలున ఆమెను అక్కున చేర్చుకుని మునివేళ్లతో ముంగురులు సవరించి, నిజమే హేమ, ధర్మకర్త దర్శనం కోసమే ఇంత ఆలస్యమైంది. ఎంతసేపు పడిగాపులు పడి కూర్చున్నా వీలు చిక్కలేదు. సరిగాని నీ వంటి చక్కని చుక్క లభించినప్పుడు నాకు ఇంకొక వైపు కన్నెత్తి చూడవలసినంత అవసరం ఏమొస్తుంది అన్నాడు. హేమసుందరి తటాలున అతని గాఢాశ్లేష బంధనంలో నుండి తప్పించుకున్నది. చాలేండి మీ మాయమాటలు. వేశ్యల వెంట కాళ్ళ వేళ్ళా పడి తిరుగుతున్న వారందరూ అందగత్తెలైన భార్యలు లేనివారేనా ఏమిటి? రంగనాయకుడు ఆమె ప్రశ్నకి ఏ విధంగానూ సమాధానం చెప్పక చిన్న చిరునవ్వు చిలకరించి, సరిగాని ఈవేళ నీకొక వింత కానుకలు చూపిస్తున్నానివిగో అన్నాడు. అదేమిటన్నట్టు హేమసుందరి బొమ్మ ముడి విరిచింది. రంగనాయకుడు దీపకాంతిలో తళతళలాడుతున్న ఆమె విశాల నేత్రాలొక క్షణకాలం పరిశీలించి అంగీలో భద్రపరిచిన 2 బంగారు విశాల విలోచనాలు, పొడుగాటి పైడి తిలకము పైకెత్తి పట్టుకున్నాడు. ఇవేమిటి వింత నగలు? ఇవెందుకు చేయించారు? ఎవరికోసం పురమాయించారు? హేమసుందరి ఎంతో ఆశ్చర్యపడింది. మనమిద్దరము ఇక్కడికి క్షేమంగా చేరుకుంటే సరిగ్గా నీ కళ్ళంతేసి పైడి కనుదోయి నీ శ్రీచూర్ణ తిలకం వంటి బంగారు బొట్టు స్వామికి అర్పిస్తానని మొక్కుకున్నాను. కొంచెం మంచి రోజు చూచి ఆయనకు ఇవి సమర్పించాలి.
హేమసుందరి మరి తన కన్నులే నమ్మలేకపోయింది. ఉత్తది నాతో వేళాకోళం ఆడుతున్నారు. నిజమే హేమ, ఆమె పక్కుమని నవ్వింది. అయితే మీ వంటి సరసుల కోరికలు నెరవేర్చడం కన్నా స్వామికిక వేరే పనిపాట్లేమీ లేవా ఏమిటి? ఆహాహా, ఏమి చిత్రమైన మనుషులు! రంగనాయకుడు ముక్కు మీద వేలుంచి, తప్పు అలాగనకూడదు, లెంపలు వేసుకో. ఆయన దయవల్లనే కదా నాకు నీవు లభించావు. రంగనాయకుడు హేమసుందరిని మృదువుగా కౌగులించుకొని బంగారు బొట్టు నుదుటి కద్ది పైడి కనుదోయి విశాల నేత్రాలకు అలంకరించాడు. హేమసుందరి మరింతగా విస్తుపోయింది. ఇదేమిటి వెర్రి, మీకేమైనా మతిగాని పోయిందా? నీ కంటబడిన తర్వాత పోకేం చేస్తుంది? స్వామి నేత్రాలకివి సరిగ్గా సరిపోయేది లేనిది జాగ్రత్తగా చూస్తున్నాను. భయం లేదులే, సరిపోతాయి. ఇందుచేత ఆయన విశాల నేత్రాలు సరిగ్గా నీ కళ్ళంతే ఉన్నాయి. మరి చాలేండి మీ వేళాకోళాలు. నా కళ్ళ మీద అమర్చినవి తీసుకుపోయి స్వామికి సమర్పిస్తారా? ఇంతకంటే ఇక వేరే గొప్ప అపచారం ఏమీ ఉంది? విన్న వాళ్ళెవరికైనా విరగబడి నవ్వుతారనైనా ఆలోచించకపోతే ఎలాగా? వేళాకోళమేమిటి? మా తాత ముత్తాతలు స్వామికి ఎన్నెన్ని విచిత్రమైన నగలు సమర్పించలేదు. వాటికి ఇవేం తీసిపోతాయి? జాగ్రత్తగా చూడకపోతే కొలతలు ఎలాగా తెలుస్తాయి మరి? అయితే మొట్టమొదట నా కళ్ళ కొలతలతోనే ఇవి చేయించారన్నమాట. అవును. మరి కొలతలు ఎప్పుడు తీసుకున్నారు? 4-5 రోజుల క్రితం నువ్వు నిద్రపోతున్నప్పుడు. హావురా, మీరెంతకైనా తగినవారే. అప్పటికి కానీ హేమసుందరికి అది వేళాకోళం కాదని బోధపడలేదు. శ్రీరంగస్వామి ఎడల ఆమె ఎన్నడూ వల్లమాలిన భక్తి ప్రపత్తులతో తలమునకలైపోలేదు. అయితే లోపల తగుమాత్రం భక్తి లేకపోలేదు. అందుచేత అనూచానమైన మొక్కుబడుల సంప్రదాయం ప్రకారం తన కన్నులకు అలంకరించినవి తీసుకుపోయి స్వామికి సమర్పిస్తే గొప్ప అపరాధం కాగలదేమో అని భయం వేసింది ఆమెకు. కానీ అంతకన్నా మరి గత్యంతరం ఏమీ లేదని చెప్పి రంగనాయకుడు ఆమెకు ఒకంత ఓదార్పు కలిగించాడు. దీపం వెలుగులో కాంచన నేత్రాభరణాలతో తళతళలాడుతున్న ఆమె సుదీర్ఘ నేత్రాలపై ఏకాగ్ర దృష్టి నిలిపి చిరునవ్వు చిలకరించాడు. హేమసుందరి కొంచెం చిరాకుపడి నెమ్మదిగా అవి తీసి తన సరసనే ఉంచుకుని ప్రశ్నించింది. సరేగాని ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైనట్టు? స్వామికి అనుగ్రహం కలిగిన తర్వాత కాకేం చేస్తుంది? ఈవేళో రేపో అయి తీరుతుంది. మొట్టమొదట నా విద్య పరీక్షించి ఆ తర్వాత స్వామి సేవ మాట ఆలోచిస్తాము అన్నారు. ఇంతకీ ఏమాత్రం ముట్ట చెబుతారో? ఎంతైతేనే ఏదో విధంగా మనకిద్దరికీ కాలక్షేపం కాకపోతుందా? మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు? 4-5 రోజులు గడిచిన తర్వాత రమ్మన్నారు. సరే, దీనికేం గాని హేమ, 10-15 రోజుల్లోగానే మన వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయిస్తాను. మరి హేమసుందరి అదిరిపడి నిశ్చల నేత్రాలతో నిశ్చితంగా అతని ముఖ వైఖరి పరిశీలించింది. మనకా వివాహమా? అయ్యో, నిశ్చయంగా మీకు మతిపోయింది. మరి సందేహం లేదు. అదేమిటి అలాగంటున్నావు? ఇందులో తప్పేమిటి? తప్పున్నారా? వేశ్యను ఎవరైనా వివాహం చేసుకుంటారా? మరేం భయం లేదు అన్నాడు ఎంతో ధీమాగా రంగనాయకుడు. ఒకవేళ తగుదనమ్మా అని మీరు సిద్ధపడినా పురోహితులు అంగీకరిస్తారా? అంగీకరించక ఏం చేస్తారు? వారితో నీవు వేశ్యవని చెప్పవలసినంత అగత్యం ఏమొచ్చింది? మనది పంటరెడ్డి వంశమని, మేనత్త మేనమామ బిడ్డలమని చెప్దాం. నా అన్న ఆత్మీయులెవరూ లేరని చెప్పి వారిని కన్యధార పొయ్యమని అడుగుదాం. ఆపై పుష్కలంగా సొమ్ము గుమ్మరిస్తే స్వామి సన్నిధిని క్షణంలో వివాహం జరిగిపోతుంది. అయినా హేమసుందరి అంగీకరించలేదు. ఇప్పుడు దీనికింత తొందరేమొచ్చింది? 5-6 నెలలు గడిచిన తర్వాత ఆలోచించుకుందాం రండి. తొందర లేకపోవడమేమిటి? వివాహమైందని తెలిసిన తర్వాత తిరుమల రెడ్డి మరి నీ మాటే తలపెట్టడు. ఆ పైన నాకీ లేనిపోని అపనింద పీడ అంతా విరగడైపోతుంది. మీకేమైనా వెర్రా? మనునాలినైనంత మాత్రాన ఆ దుష్టుడు దూరంగా తొలగిపోతాడా? ఆ ప్రశ్నకి ఎటువంటి సమాధానం రంగనాయకునికి స్ఫురించలేదు. దానితో చిరాకు బాగా తలకెక్కింది.
ఇదిగో చూడు, ఎందుకు నీకింత గుంజాటన? పురోహితులు వారిని ఎవ్వరిని అడిగినా ఇట్టే కన్యధార పోయటానికి అంగీకరిస్తారు. వివాహకాండ అంతా కలిసి 2-3 ఘడియల కంటే ఎక్కువ పట్టదు. మరి నీకెందుకీ పట్టుదల? హేమసుందరి రవంతసేపు ఆలోచించింది. ఆమెకిక ఉన్నమాట చెప్పక తప్పలేదు. కన్యధార పోయటానికి అసలు నేను కన్యకనే కాదు. మరి ఆ మాట తలపెట్టకండి. ఆ సమాధానం వినగానే రంగనాయకుని గుండెలో ఒక పెద్ద రాయి పడింది. మరి కొంతసేపటికి అతనిని అనూహ్యమైన ఒక పెద్ద అనుమానం పీడకలలా పట్టుకుని వేధించింది. ఆ యాతన భరించలేక కొంచెం తీవ్ర దృష్టితో ప్రశ్నించాడు. ఇదేమిటి హేమ, ఇలాగా మాట్లాడుతున్నావు? నీకింతకు ముందు ఎప్పుడైనా ఎవరితోనైనా? రంగనాయకుడు ఇక ఆ ప్రశ్న పూర్తి చేయలేక నిలువున స్తంభించాడు. హేమసుందరి అవునని గాని కాదని గాని సమాధానం చెప్పలేదు. తల వంచుకుని చెక్కిళ్ల మీద దిగజారిన వేడివేడి కన్నీటి బిందువులు 2 చీర చెరుగుతో తుడుచుకొని ఉసూరుమని నిట్టూర్చింది. రంగనాయకుని ముఖం మీద కత్తివాటు వేసినా నెత్తురు చుక్కలేదు. నెమ్మదిగా ఆమె చేయి పట్టుకొని అస్పష్ట స్వరంతో తిరిగి అదే విధంగా ప్రశ్నించాడు. ఆ పైన హేమసుందరి ముఖం కొంచెం పైకెత్తి తటపటాయిస్తూ సమాధానం చెప్పింది. ఉన్నది ఉన్నట్టు నిజం చెప్తే మీకెంతో కోపం వస్తుంది. ఆ పైన నన్ను నిచులాపురం వెళ్ళిపోమ్మంటారేమోనని భయపడుతున్నాను. కానీ మీతో అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. చెప్పు, భయం లేదులే. నిజంగానేనా? మాట తప్పరు కదా? చేతిలో చేయి వేసి చెప్పండి. అలాగే, మాట తప్పను అని చేతిలో చేయి వేసి బొట్టు పెట్టుకున్నాడు రంగనాయకుడు. ఇంచుమించుగా 2-3 ఏళ్ల నాటి మాట. ఒకనాటి అర్ధరాత్రి వేళ తల్లి బలవంతం మీద తలవని తలంపుగా హేమసుందరికి ఒక అపరిచిత వ్యక్తితో సంబంధం కలిగింది. అతగాడొక చిన్న సామంత ప్రభువు, ఐశ్వర్యవంతుడు. ఆ సరసుడు ఆనాటి రాత్రి హేమసుందరి కోసం శృంగారమంజరి ఒడిలో దోసిళ్లతో ధనం కుమ్మరించాడు. ఆనాటి నుంచి ఆ వేశ్యమాత తన చిన్న కుమార్తెను ఆ మహారాజు ఒద్దికలో ఉంచాలని నిశ్చయించుకున్నది. కానీ ఆ మహేశ్వర్యశాలి మరి తిరిగి రాలేదు. అదే విషయం హేమసుందరి కొంచెం వ్యంగ్య ధోరణితో సంగ్రహంగా అతనితో చెప్పింది. అది వినగానే రంగనాయకుని హృదయంలో 1000 ఎర్రతేళ్లు ఒకే క్షణంలో గట్టిగా కొట్టినంత విపరీత యాతన ప్రారంభించింది. అంతలోనే అతి కష్టం మీద అతడా విపరీత వేదనను నిగ్రహించుకున్నాడు. అయితే ఆయన పేరేమిటి? ఏమో నాకు తెలియదు. ఆ రూపురేఖలు చూసిన తర్వాత మరి అడగాలని కూడా అనుకోలేదు. పోనీ ఆయన గాని మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వచ్చాడా? రాలేదు. నిజమేనా? నిజమే. అయినా రంగనాయకునికి ఏమాత్రమూ నమ్మిక కలగలేదు. మరి భరించలేక పెంపెక్కిన అక్కసుతో కస్సుమన్నాడు. ఏమో, నీ మాట నిజమని నమ్మడమేలాగా? ఎంతకైనా తగిందానివే నువ్వు. ఇక నీతో నేనొక్క క్షణం కూడా కలిసి ఉండలేను. వెంటనే తిరిగి నిచులాపురం వెళ్ళిపో. ఆ మాట చెవిన పడగానే హేమసుందరి తోకతొక్కిన కోడెతాచులా కస్సుమని రుసరుసలాడుతూ లేచి నిల్చున్నది. అలాగే వెళ్ళిపోతాను. నేనేమైనా దిక్కు ముక్కులేని దీనురాలిని అనుకున్నారా? మీ వంటి నీతి నిజాయితీ లేని మనుషుల దగ్గర పడి ఉండడం కన్నా నిచులాపురంలో ముష్టెత్తుకుని బ్రతికినా మేలే. మరుక్షణంలోనే ఆమె చెరచెరా నడిచి వీధి గుమ్మం దాకా వెళ్ళిపోయింది. గోడను అనుకుని నిలబడి చీర చెరుగుతో ముఖం కప్పుకొని కుమిలి కుమిలి దుఃఖించింది. ఆ దీనాక్రందనం క్రమక్రమంగా రంగనాయకుని హృదయంలో ప్రతిధ్వనించింది. కొంచెం జాలిపడి దగ్గరికి వెళ్ళి లోపలికి రావాల్సిందని బ్రతిమాలుకున్నాడు. ఆమె మాట్లాడలేదు. మరింతగా కుమిలి కుమిలి విలపించింది. అతడామెను తన సందిట ఇరికించుకొని ఎంతో బలవంతం మీద తిరిగి లోపలికి తీసుకువెళ్ళి బ్రతిమాలుకున్నాడు. హేమ, ఒళ్ళు తెలియని ఆవేశంలో నోటికి వచ్చినట్టు మాట్లాడి నీ మనస్సెంతో నొప్పించాను. నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది, మన్నించవా? అయినా ఆమె తన పట్టు విడిచిపెట్టలేదు. రుసరుసలాడుతూ పెడముఖం పెట్టుకుని నిల్చున్నది. రంగనాయకుడిక గత్యంతరం లేక ఆమె పాదాల మీద వాలిపోయాడు. వెంటనే హేమ కొంచెం దూరంగా తొలగి నిల్చున్నది. మీకింత కోపం వస్తుందని నేను మొట్టమొదటే అనుకున్నాను. అయినా అబద్ధం చెప్పడానికి ఇష్టం లేక ఉన్నది ఉన్నట్టు పూసగుచ్చినట్టు ఏకరవు పెట్టాను. అయినా నా మాట మీద మీకు నమ్మకం కలగలేదు. ఇప్పుడిక ఏమనుకుంటే మాత్రం ఏమి లాభం? మభ్యపెట్టి అసలు సంగతి దాచి ఉంచవలసింది.
రంగనాయకుడు ఇది విని నిశ్చల దృష్టితో హేమ ముఖ వైఖరి పరిశీలించి తిరిగి బ్రతిమాలుకున్నాడు. హేమ, నువ్వు నిజమే చెప్పావు. ఇందుచేతనే నీ మీద నాకింత గౌరవం కలిగింది. కనుకనే కాళ్ళా వేళాపడి ప్రాధేయపడుతున్నాను. అయినా నీకు నా మీద దయ కలగలేదు. మరి నేనేమీ చెయ్యను. ఆ పైన హేమసుందరి ముఖ కవళిక రవంత మారింది. కొంత ప్రసన్నత గోచరించింది. అది కనిపెట్టి రంగనాయకుడు అందుకున్నాడు. హేమ, కోపం వచ్చిన తర్వాత నీ ముఖానికి ఎంతో అందం వచ్చింది సుమా. ఇంతకు మునుపెన్నడూ నాకింతటి సొగసు కనపడలేదు. అద్దంతేనా? ఒకసారి చూచుకుందువు గాని. ఆ మాట మీద హేమ అతని చెంప మీద నెమ్మదిగా అంటించింది. చాలేండి మీ ఇచ్చకాలు, ఎంతటికైనా తగినవారే మీరు. ఆమె తన పెదవి మీద మొలకెత్తబోయిన చిరునవ్వును అతి కష్టం మీద అణిచివేసుకున్నది. రంగనాయకుడది పసిగట్టి, ఎందుకలాగా వచ్చే నవ్వు ఆపివేసుకుంటావు? ఒక్కసారి నవ్వకూడదా? చూడాలని ఉంది అని హేమసుందరిని గాఢాలింగనంతో బంధించి చిరునవ్వుతూ తరలిస్తున్న చెక్కిలి ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడితో పిలక గణపతి శాస్త్రి గారి విశాల నేత్రాలు 3వ భాగం పూర్తి అయింది. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.